నిశ్చయముగా ఆయన వారు ఎక్కడ మొరపెట్టారు? ఐగుప్తులో మొరపెట్టారు. ఆయన ఉంది ఎక్కడ? తానున్న నివాస స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్న దేవుడు అయి ఉన్నాడు. మనం కన్నీరు గారుస్తున్నామో, మనం ఏడుస్తున్నామో, మన కష్టంలో ఉన్నామో, మన సమస్యలో ఉన్నామో, మనం ఆనందంలో ఉన్నామో, మనం ఏ పని చేస్తున్నామో, మనం దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము, సమస్తమును కూడా ఆయన చూచే దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ భూలోక నివాసంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటిని ఆయన అంటాడు కదా, నేను వారి కష్టమును నేను చూచి ఉన్నాను అని అంటాడు. ఆయన ఎక్కడున్నప్పటికీ ఆయన మనలను పరిశీలన చేస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహింపులోకి తెచ్చుకోవాలి. మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ గ్రహింపు కలిగినటువంటి వారమై మనము ముందుకు కొనసాగాలి. ఆయన చూడడం లేదులే అనుకోవడానికి లేదు. మనం మేలు చేసిన ఆయన చూస్తూ ఉన్నాడు, మన కీడు చేస్తున్న ఆయన చూస్తున్నాడు, మనం మంచి మాటలు మాట్లాడిన ఆయన చూస్తున్నాడు, మనం తప్పుడు మాటలు మాట్లాడిన ఆయన చూస్తూ ఉన్నాడు. కాదు ఆయన మంచి మాత్రం వింటాడు, చెడును చూడు అని అనుకోవడానికి లేదు. ఆయన సమస్తమును ఆయన చూచే దేవుడు. హేబేలు చేసినటువంటి మంచి పనిని చూసినవాడు ఆయనే, కయ్యను చేసినటువంటి చెడ్డ పనిని కూడా చూసినవాడు ఆయనే. అందుకే అంటాడు కదా కయ్యనుతో, ఒకవేళ ఆయన చూడకపోతే కయ్యూను అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, కయ్యూను నీవు సత్క్రియ గనక చేస్తుంటే నువ్వు తలెత్తుకోవా? నువ్వెందుకు తలదించుకున్నావు? నీవు చెడ్డ పని అంటే ఆయన సత్క్రియ కాని పనిని దేవుడు కయ్యూనులో చూచాడా లేదా? ఈ రాత్రి వేళ దేవుడు ఏమై ఉన్నాడో మనం గమనించగలిగితే ఆయన సమస్తమును చూచే దేవుడు అయినాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తానున్న నివాస స్థలంలో ఉన్నాడు. కానీ భూలోక నివాసులందరి వైపు ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మంచితనాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. చాలా మంది అంటారు, ఈ రోజుల్లో మంచితనం ఎవరికి పనికి రావడం లేదు. మనం మంచి చేస్తే అది మనకి కీడుగా ఎదురవుతుంది తప్పితే మేలు మన జీవితాల్లో మనం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా మనకి ఉపయోగకరంగా లేదు. కాబట్టి మనం కూడా కీడే చేద్దాం. మేలు చేస్తే ఏ ప్రయోజనం లేదు, మంచి చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. మేలుని ఎవరు గమనిస్తున్నారు? మనం చేసే మేలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఒకవేళ మనుషుల ద్వారా మనకు మెప్పు రాకపోవచ్చు, మనుషులు మన యొక్క మంచితనాన్ని గమనించలేకపోవచ్చు. కానీ చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, పరిశీలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. మనం చేసే మంచితనం ఏదైతే ఉందో ఈ లోకస్తులకు అది పనికి రాకపోవచ్చేమో, కానీ ఎరిగిన దేవుడు మనల్ని గమనిస్తున్నాడన్న భయంతో మనం మేలు చేయాలి తప్పితే కీడు అన్నాడు కూడా చేయకూడదు.